నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ స్వాగతం. గత 4-5 రోజుల నుంచి న్యూస్లో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, సోషల్ మీడియా కానీ, యూట్యూబ్లో కానీ చక్కర్లు కొట్టేటటువంటి విషయం ఏంటంటే, పేర్ని నాని పారిపోయాడు, ఎస్కేప్ అయ్యాడు, ఎక్కడున్నాడో తెలియదు, పోలీసులు చిక్కలేదు. ఇది స్టేట్మెంట్. సరే, మొత్తానికి అన్ని పేపర్లో కొన్ని రోజులు మాత్రం హల్చల్ జరిగింది. అదిగాక ఆయన కూడా కొన్ని రోజుల నుంచి ఎవరికి అందుబాటులో లేకపోవడం, ఎలాంటి స్టేట్మెంట్లు లేకపోవడం, ఎలాంటి ప్రెస్ మీట్లు లేకపోవడం, దీని అనుమానానికి కొంచెం బలం చేకూర్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అకస్మాత్తుగా మొన్న వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులతో మీటింగ్ పెట్టడం, నిన్న వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నాకు అర్థం కావట్లేదు, ఆయన ఏమన్నా తీవ్రవాదే లేకపోతే ఇంకేమన్నా ఇదే పారిపోవడానికి? ఎందుకు పారిపోతాడు? ఉంటాడు కదా. మరి మన ఇష్టం వచ్చినట్టు మనం పబ్లిక్లోనికి మెసేజ్ను పాస్ చేస్తే ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడు. నేను ఆడికి పారిపోలేదురా బాబు అని అన్నాడు. ఐపీఎల్ కీలకతం దుకాణం పోదు. నేను అంటేది ఏంటంటే, చట్టం అనేది ఒకటి ఉంటుంది, దాని పని అది చేసుకుంటుంటుంది. ఆయన ఎక్కడున్నాడో పోలీసులకు తెలియదా? పారిపోవడానికి ఆయన ఏమైనా భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్లో ఉంటుందిగా, ఇమిగ్రేషన్ ఉంటుందిగా, తెలిసిపోద్దిగా. రాత్రులు ఏమీ మంకీ క్యాప్లు వేసుకున్నా, లేకపోతే ఫేస్లు మాస్క్లు వేసుకున్నా, దొంగ పాస్పోర్ట్లు వేసుకొని పోలేదు కదా. మరి ఏంది న్యూస్లు? ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తారు? ఏ వ్యక్తి అయినా సరే చట్టానికి లోబడే చట్టంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిమితులు పరిధులకు అనుగుణంగానే నడుచుకోవాలా. ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే పోలీసు వాళ్ళు సర్చ్ వారెంట్ వేసుకుంటారు, అరెస్ట్ వారెంట్ తీసుకుంటారు, పోతారు, అరెస్ట్ చేస్తారు, అయిపోయింది. మరి పోలీసు వాళ్ళకే లేనటువంటి పోలీసులే దాని మీద స్పందించకపోతే మనకెందుకు ఇంత అత్యుత్సాహం? కాబట్టే కదా ఇప్పుడు కేసులు పడతా ఉండేది, పరువు నష్ట దావా కేసులు పడతా ఉండేది. మనం మనకొక న్యూస్ కావాలా, టీఆర్పీలు పెంచుకోవాలా, మన వ్యూస్ పెంచుకోవాలా అంటే ఏదో ఒకటి మనం కల్పన చేయాలి. ఐపీఎల్ 4 రోజులు రాలేదు, ఏమో బాగలేక రాలేదో, లేకపోతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమో తెలియదు కదా. లేదనుకుంటే ఈ కేసుల విషయంలో ఏమైనా అంతర్గతంగా ఏమైనా డిస్కషన్ చేసుకుంటున్నారేమో, అవన్నీ మనకు తెలుసా? మనమేమైనా బెడ్రూమ్లో కెమెరాలు పెట్టామని చూసినామా? లేదు కదా. ఎందుకు అనవసరంగా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తుంటారు? వారం రోజులు ఆయన అందుబాటులోకి రాలేదు, ఓకే. పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, సర్చ్ వారెంట్లు తీసుకుంటారు, అరెస్ట్ వారెంట్లు తీసుకుంటారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా. అంటే అందాక రాలేదనే కదా కేసు, అంతే కదా. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, విషయాలు చెప్పాడు. ఇప్పుడు దాకా మనం చేసినటువంటి రాద్ధాంతం అంతా తప్పని తేలుతుల్లా. ఆయన ఏమంటాడు నాకు తెలిసి, నేను ఇంటికాడున్నా, నా పనులు నాకు ఉన్నాయి అంటే ఎదుటి వ్యక్తి కనపడకుండా పోతే ఆయన పారిపోయినట్టేనా? ఏంది పైశాచిక ఆనందం? మారండి, వార్తల్లో మార్పులు తండి, ప్రజా సమస్యల మీద పోరాడండి, ప్రజా సమస్యల గురించి గొంతెత్తండి, ప్రభుత్వానికి రెఫరెండాలు ఇచ్చే విధంగా మాట్లాడండి. ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు లేడు. ఇంకా మాట్లాడగలిగింది ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. మనం వన్ సైడ్ తీసుకుంటే ఇంకా ప్రజలకి ఏమి మనం న్యాయం చేస్తాము? ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏదన్నా ఉంటే మనం వెలెత్తి చూపితే వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు. రానున్న రోజుల్లో మళ్ళీ గొప్పగా పరిపాలన చేయడానికి ఇదే ప్రభుత్వం కంటిన్యూ అవ్వడానికి దోహదపడాలి. కానీ ప్రభుత్వం నాశనానికి నడుం కట్టినట్టుంది మీడియాలంతా కూడా. నేను విజ్ఞతగా వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ.